హలో అండి, నమస్తే. నన్ను చాలామంది హోమ్ టూర్ చేయండి సిస్టర్ అని కామెంట్స్లలో అలాగే డిఎమ్స్లో చాలామంది అడుగుతున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యేలోపు హోమ్ టూర్ చేయండి సిస్టర్ అని. సో మీకోసం ఈరోజు అయితే హోమ్ టూర్ చేయబోతున్నాను. మా డిఫెన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు ఈరోజు చూపించబోతున్నాను. సామాన్లు అయితే మ్యాక్సిమం అన్ని ప్యాకింగ్ చేసేసాం, కానీ ట్రాన్స్ఫర్ అయ్యేలోపు హోమ్ టూర్ చేయండి సిస్టర్ అని అడుగుతున్నారు కదండి కామెంట్స్లలో, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి నాకు. సో మీకోసం ఈరోజు మా హోమ్ అయితే చూపించబోతున్నాను. ముందుగా నా వీడియోని అయితే ఫస్ట్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి. వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. ముందుగా అసలు బయట నుంచి ఎలా ఉంటుంది అనేది బయట నుంచే మొదలు పెడదాం రండి. ఓవరాల్గా మేము ఉండే ఇల్లు అయితే ఇది. మిగిలిన పై పోర్షన్ అంతా కూడా మా ఇంటి ఓనర్ వాళ్ళు ఉంటారు. కింద పోర్షన్ అంతా కూడా రెంట్కి ఇచ్చేసారనమాట. ఈ పోర్షన్లో మేము ఉంటామన్నమాట. ఈ పక్కన కూడా ఒక 2 ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. గోధుమలు చూడండి ఆల్రెడీ ఎండబెట్టారు. వేలి పొలంలో పండించినవి ఆ గోధుమలు. ఇక్కడే మొన్న మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను కదండి, ఇక్కడే ఆర్గానిక్ అన్నీ పండించుకుంటారు అని. నెక్స్ట్ వీడియోలో మీకు ఫామ్ టూర్ అంతా చూపిస్తాను. మన వైపు లేని మొక్కలన్నీ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. మీకు ఇదంతా నెక్స్ట్ వీడియోలో ఫామ్ టూర్ చేసేటప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. ఇదైతే బయట ఓపెన్ ప్లేస్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి, లేదంటే వీళ్ళు పండించిన గోధుమలు అన్నీ ఎండబెట్టుకోవడానికి అదనమాట. గోధుమలు మట్టించి ఎండబెట్టడం కానీ అదంతా కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇది మా హోము. ఇది మేము ఉండే పోర్షన్ అనమాట. చూపిస్తాను రండి మీకు డీటెయిల్గా. ఇక్కడ ఎవరు ముగ్గులు వేయరు. నేను ముగ్గులు వేస్తే చాలా బాగా చూస్తారు. ఎలా వేస్తున్నావు చేతులతో అని చెప్పి. అంటే వీళ్ళు వేసినా సరే ఒక్క దీపావళికే వేస్తారు. అది కూడా వేళ్ళతో వేయటం రాదనమాట. వాళ్ళు అచ్చులు ఉంటాయి కదా, అచ్చులతో వేస్తారు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి అంతే. నేను డైలీ ముగ్గులు వేస్తే వాళ్ళు బాగా చూస్తారనమాట. ఈరోజు ఏమైనా స్పెషలా ముగ్గు వేసావు అని. కలర్స్ ఎలాగో మిగిలిపోయాయని చెప్పి రోజుకి ఏదో ఒక ముగ్గు వేసేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు ఎలాగో ఇంకా ముగ్గులు వేయరు కదా, ఆ కలర్స్ని మళ్ళీ ఢిల్లీ పట్టుకెళ్ళడం ఎందుకు అని. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మా ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చెప్పుల స్టాండ్. ఇక్కడ బయట పెట్టుకోవడానికి వీలు పడదు, సో లోపల పక్కన పెట్టుకోవాలన్నమాట చెప్పుల స్టాండ్. ఇది డోర్ అనమాట. డోర్ ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ ఇదొక బెడ్రూమ్, అలాగే ఇదొక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. ఇక్కడేమో కిచెన్, ఇదేమో వాష్రూమ్ అనమాట. ఇది హాల్. ఇది మా ఇల్లు. ఒక్కొక్కటి ఇప్పుడు డీటెయిల్గా లోపలికి చూపిస్తాను రండి. చెప్పాను కదండి, ఇదేమో ఒక బెడ్రూమ్, అది ఒక బెడ్రూమ్, అక్కడేమో కిచెన్, అదేమో ఆ లోపలికి వెళ్తే వాష్రూమ్ ఉంటుందన్నమాట. వాటర్ బాల్స్ ఉంటాయి కదా ఉండేవి, కానీ అవి చాలా రోజులు అయ్యి పాడైపోయి అని చెప్పి అవి తీసేసాను. ఏదో ఒక మొక్కలు, పువ్వులు ఏవో ఒకటి ఇందులో పెడుతూ ఉంటానన్నమాట. ఇది మా టీవీ. డిష్ కనెక్షన్ అయితే పెట్టించుకోలేదు, జస్ట్ ఆన్లైన్లోనే యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది మా బెడ్రూమ్ అనమాట. మా హేమంత్ చూడండి ఎలా పాడు చేస్తాడు గోడంతా. పిల్లలంతా ఇంక చెప్పినా వినరు. ఇది నాకు ఇక్కడ రామ్లీల అని రామాయణం మొత్తాన్ని కూడా నాటకంగా వేస్తారు ఒక 15 రోజులు. అది నేను డైలీ వెళ్ళి వీడియో తీశాను అని చెప్పి సౌత్ నుంచి ఇక్కడ అమ్మాయి చిన్న బాబుని వేసుకొని మరీ వచ్చింది. రోజు కంటిన్యూస్గా మొదటి నుంచి చివరి వరకు కూర్చొని చూస్తుందని చెప్పి లాస్ట్ రోజు రామాయణం అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం సన్మానించి పెద్ద ఫ్రేమ్ అయితే నాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మీకు చూడాలి అనుకుంటే రామాయణం అంతా కూడా డీటెయిల్గా మొదటి నుంచి చివరి వరకు అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఒక 12-13 వీడియోస్ ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూడండి. కాకపోతే హిందీలో ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం బట్టలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాము. ఈ కొన్ని రోజులకు సరిపడా బట్టలు, మా హేమాంచ్కి టాయ్స్ అవి మాత్రమే ఉంచుకున్నాం అనమాట. ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా డైనింగ్ టేబుల్, చైర్స్ అనమాట. ఇది కిచెన్. ఇందులో అన్ని పింగాణి, గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ ఉండేవి. గ్లాస్వేర్ అంతా కూడా ప్యాకింగ్ చేసేసాము. ఒక్క ఈ స్టాండ్ మాత్రమే ఉంచాము అనమాట. కొన్ని రోజులకి అవసరమైన సామాన్లు మాత్రమే ఉంచుకున్నాము. తినడానికి గిన్నెలు, వంటింటి సామాన్లు ఇవి మాత్రమే ఉంచుకున్నాము అనమాట. ఇదిగోండి, నేను ఇక్కడే వంటలు చేస్తాను. మీరు చూసే ఉంటారు నా వీడియోస్, కిచెన్ వీడియోస్ అన్నీ కూడా.
ఇక్కడ స్టాండ్ పెట్టుకొని ఇక్కడ వంట చేసుకుంటాను అనమాట. ఏవైనా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలన్నా, లేదంటే లాస్ట్ వీడియో అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టి దానికి ఫోటో కానీ వీడియో తీయాలన్నా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నిత్యము కూడా వేడి నీళ్ళే తాగాలి, ఎందుకంటే మ్యాక్సిమం సంవత్సరం అంతా మ్యాక్సిమం ఎక్కువ కాలం చలికాలమే ఉంటుంది కాబట్టి కెటిల్ మాత్రం కంపల్సరీ అనమాట. రేషన్ అంతా వేసుకోవడానికి ఒకే కలర్తో మొత్తం సెట్లన్నీ కూడా ఆన్లైన్లో డబ్బాలు అయితే తీసుకున్నాను. కాకపోతే అవన్నీ క్లీన్ చేసేసి ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఏవైతే వదిలేస్తానో ఆ డబ్బాల్లోనే ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసాను. మళ్ళీ వెళ్ళిపోయే ముందు అప్పటికప్పుడు అవన్నీ క్లీన్ చేసి తోమేసి ప్యాకింగ్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పి ఇక్కడ వదిలేయాల్సిన డబ్బాల్లో ఇవన్నీ వేసేసి పట్టుకెళ్లాల్సిన డబ్బాలన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాను. ఈ ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదేనే చెప్పాలి, ఎందుకంటే రోజులో మాక్సిమం టైం అంతా కూడా ఇక్కడే స్పెండ్ చేస్తాను కాబట్టి. నార్మల్ గా ఆడవాళ్ళం అంటేనే వంటింట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇంకా వీడియోస్ కూడా షూట్ చేయాలి అంటే మాత్రం మీకు రోజంతా ఇక్కడే అయిపోతుంది. ఇక్కడ సింక్ లో 3 ట్యాప్స్ ఉన్నాయి కదండి, ఇందులో సింగిల్ గా ఉండేది డైరెక్ట్ నల్ల పానీ వస్తాయి అనమాట. మిగిలిన 2 కూడా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్, ఒకటి వేడి నీళ్ళు ఒకటి చల్లని నీళ్ళు. బాత్రూమ్ లో గ్రీజర్ కనెక్షన్ ఉంది, డైరెక్ట్ గా వేడి నీళ్ళు ట్యాప్ ఆన్ చేస్తే వేడి నీళ్ళే వస్తాయి. చలికాలంలో అయితే వేడి నీళ్ళతో మాత్రమే గిన్నెలు తోముకోవాలి, అస్సలు నీటిలో చెయ్యి కూడా పెట్టలేము. ముఖ్యంగా నవంబర్ నుంచి మార్చి నెల వరకు కూడా చాలా చలిగా ఉంటుంది. ఆ టైంలో అయితే బట్టలు కూడా వేడి నీళ్ళతోనే ఉతకాలి. అలాంటప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్ లో వాషింగ్ మెషిన్ అయితే ఉండాలి అని. కానీ ఈ ఘాటీ రోడ్ లో తీసుకువెళ్లేసరికి ఎక్కడ పాడైపోతుందని అయితే మేమైతే తీసుకోలేదు. ఇంతకు ముందు యూనిట్ ఉత్తరప్రదేశ్ లో ఉండేటప్పుడు వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాము. నేను కన్సీవ్ అయ్యానని చెప్పి మా వారు కొత్త వాషింగ్ మెషిన్ కొన్నారు. 1 ఇయర్ మాత్రమే వాడాము. 1 ఇయర్ తర్వాత సగం రేటుకి అమ్మేయాల్సి వచ్చింది. చాలా లాస్ అయిపోతాము. ఇది ఇంకొక రూమ్ అనమాట. కాకపోతే ఈ రూమ్ పెద్దగా వాడము, ఓన్లీ పూజ చేసుకోవడానికి ఇంకా ఏమైనా వాడని సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి మాత్రమే. మేము ప్యాకింగ్ చేసిన సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టాము. ఇంకా వాడని సామాన్లు, బట్టలు, గ్లాస్ వేర్ అంతా కూడా ప్యాకింగ్ చేసి ఇందులో పెట్టేసాము. ఈ డ్రమ్ లో మాకు కిచెన్ సామాన్లు, వంటింటివి, స్టీల్ డబ్బాలు గానీ, స్టీల్ సామాన్లు గానీ, ప్లాస్టిక్ డబ్బాలు అన్ని వచ్చేస్తాయి అనమాట. పాడవకుండా సేఫ్ గా ఉంటాయి. డ్రమ్ మాత్రం మాకు బాగా పనికొచ్చింది. ఇది చూసారా నందాదేవి అమ్మవారి ఫోటో. ఇక్కడ మాకు 12 కిలోమీటర్ల దూరంలో లాతా గ్రామంలో నందాదేవి టెంపుల్ అయితే ఉంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొత్తగా పెళ్లైన దంపతులు పెళ్లి బట్టలతో మొదటగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. అది ఇక్కడ ఆనవాయితీగా నడుస్తుంది. మేము లాస్ట్ ఇయర్ దసరా రోజున గుడికైతే వెళ్ళాము. ఆ రోజు అక్కడ శతచండీ మహాయజ్ఞం కూడా జరుగుతుంది. అప్పుడే అక్కడ పూజారులు మాకు ఈ ఫోటోనైతే ఇచ్చారు. మీరు ఇందులో గమనించినట్లయితే అమ్మవారిని ఒరిజినల్ బ్రహ్మకమలం పువ్వులతో చూడండి ఎంత బాగా అలంకరించారు. ఈ ఫోటోని దూరం నుంచి చూస్తే అమ్మవారు కళ్ళు మూసుకొని ఉన్నట్లు, దగ్గర నుంచి చూస్తే కళ్ళు తెరిచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పార్వతీదేవి అని, గౌరీదేవి అని ఇలా రకరకాల పేర్లు పిలుస్తూ ఉంటారు. ఈ ఇంట్లో సపరేట్ గా పూజా మందిరం అయితే ఏం లేదండి. సో అందుకని ఈ ర్యాక్స్ లోనే ఒక దాంట్లో నేను దేవుడి ఫోటోలన్నీ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను. ఈ పక్కనే రీడింగ్ టేబుల్ ఉండేది, దాన్ని కూడా మేము తీసేసి ప్యాకింగ్ అయితే చేసేసాము. ఇవి మా సామాన్లు. ట్రాన్స్ఫర్ అయింది అని తెలిసిన తర్వాత ఇంకా ఎప్పుడు అవుట్ చేసేస్తారో తెలియదు అనమాట. సో అందుకని ట్రాన్స్ఫర్ అయిపోయింది అని తెలిసిన వెంటనే మేము ఇంకా సామాన్లు ప్యాక్ చేయడం మొదలు పెట్టేస్తాము. దాదాపు ఒక నెల రోజులుగా రోజుకు ఒక్కొక్కటి చెప్పిన ఇద్దరం ఖాళీగా ఉండేటప్పుడు అలా ప్యాకింగ్ అయితే చేసేసాము. ఇంకా ఎప్పుడు అవుట్ చేసేస్తారో తెలియదు కాబట్టి మ్యాక్సిమం వాడిన సామాన్లన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి ఓన్లీ కిచెన్ సామాన్లు, లేదంటే కొన్ని రోజులకి సరిపడే బట్టలు, బెడ్ ఇవి మాత్రమే ఉంచుకుంటాం అనమాట. ఇలా ఉంటుంది మా పరిస్థితి. డిఫెన్స్ వాళ్ళ పరిస్థితి ప్రతి 3 సంవత్సరాలకి మారేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. 3 సంవత్సరాలకి ఒక కొత్త ప్లేస్ చూస్తాము, అక్కడ చుట్టుపక్కలవన్నీ కవర్ చేయొచ్చు అనే హ్యాపీ అయితే ఉంటుంది. కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడే చాలా ఇబ్బంది. 3 సంవత్సరాలకి ప్యాకింగ్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి. పెద్ద పెద్ద సామాన్లు అయితే ఇంకెక్కడ అక్కడ వదిలేయడమే, చిన్న చిన్న సామాన్లు అయితే మాత్రమే పట్టుకెళ్ళడానికి వీలు పడుతుంది. మాకైతే ఇంతకుముందు మేము వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలరు ఇంతకుముందు యూపీలో ఉండేటప్పుడు అన్నీ తీసుకున్నాము. కానీ ఈ మొత్తం ఈ ఘాటీ రోడ్డుకి పాడైపోతాయి అని చెప్పి అక్కడే వేరే వాళ్ళకి ఇచ్చేసాము. చాలా లాస్ కూడా అయిపోతాం అనమాట. మనం కొత్తవి కొని వాళ్ళకి సగం రేటుకి ఇచ్చేస్తే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వాడిన తర్వాత కొంచెం లాస్ కూడా అయిపోతాము. కానీ మా డిఫెన్స్ వాళ్ళు అలా అని ఏ వస్తువు లేకపోయినా అవ్వదు. అక్కడ కూడా చలి ఎక్కువే, ఎండ కూడా చాలా ఎక్కువ యూపీలో. ప్రతి యూనిట్లో అనుకుంటాను నెక్స్ట్ యూనిట్కి వెళ్ళేటప్పుడు మాత్రం సామాన్లు ఎలాగైనా తగ్గించుకుందాము, ఇంకేమీ కొత్తవి కొనకూడదు అని. కానీ ఎలా ఒకలాగా అవి పెరిగిపోతూనే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి, బుక్స్ ఒక దాంట్లో, మా అబ్బాయి టాయ్స్ ఒక దాంట్లో, ప్రస్తుతానికి వాడిన బట్టలు అన్నీ ప్యాక్ చేసేసాను అన్నమాట. ఇందులో అయితే గ్లాస్ వేర్ ఐటమ్ అంతా కూడా ఇందులో ప్యాక్ చేసేసాము. బబుల్ ర్యాపర్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అది తీసుకొని గ్లాస్ వేర్ అంతా ప్లేట్స్కి కానీ గ్లాసులు కానీ ఏవి పగలకుండా అనమాట. మొత్తం ఇది ఘాటీ రోడ్డు కదా, సో ఇంకా అవి పాడైపోతాయి అని చెప్పి
బబుల్ ర్యాప్ అయితే ర్యాప్ చేసేసి ఇందులో పెట్టేసాను అనమాట. ఈ ఇంటి మొత్తం కూడా గ్లాస్ విండోసే అనమాట. చలితో పాటు చల్లగాలి కూడా ఎక్కువే. మరి ఇవెందుకు పెట్టిస్తారో నాకైతే తెలీదు. కర్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి. ఈ ఇంట్లో ప్రతి రూమ్ కి కూడా ఏదో ఒక టైంలో ఎండ వస్తూనే ఉంటుంది. ఇక్కడ చల్లదనానికి కిందన కూర్చోలేం కాబట్టి ఉత్తరాఖండ్ లో ఎప్పుడు తిన్నా ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే తింటాము. ఇక్కడ తపోవన్లో ఇంటి రెంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి. దీనికి రెంట్ వచ్చేసి 4000. జోష్మట్ తో కంపేర్ చేసుకుంటే తపోవన్లో రెంట్స్ తక్కువే. జోష్మట్ కొంచెం టౌన్ లా ఉంటుంది, తపోవన్ అయితే విలేజ్ లానే ఉంటుంది. కాకపోతే కరెంట్ బిల్లు మాత్రం చాలా ఎక్కువ. ఒక్క యూనిట్ వచ్చేసి 6.5 రూపీ అనమాట. ఇది వచ్చేసి బ్రష్లు చేసుకోవడానికి సింక్, అలాగే దీని పక్కన వాష్రూమ్ అనమాట. ఈ ఇంట్లో బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది, చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ ఉత్తరాఖండ్ లో మాత్రం గ్రేజర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మా ఇంటి ఓనర్ వాళ్ళే పెట్టించుకున్నారు. ఇక్కడ ఏ కాలంలో అయినా సరే వేడి నీళ్లతోనే స్నానం చేయగలుగుతాము, చల్లని నీళ్ళతో అస్సలు స్నానం చేయలేమన్నమాట ఇక్కడ. సో గ్రేజర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది వేడవడానికి ఇప్పుడైతే ఒక 15 నిమిషాల్లోనే వేడైపోతాయి. శీతాకాలంలో అయితే 40 నిమిషాలు పడుతుంది వేడవడానికి. ఇక్కడ మాకు మెయిన్ గా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ గ్రేజర్ లేదే ఏ పని అవ్వదు. వంట చేయాలన్నా, గిన్నెలు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా మొత్తము కూడా గ్రేజర్ లో నీళ్లు వేడి చేసుకుని ఆ వేడి నీళ్ళతోనే అన్ని పనులు చేసుకోవాలి. మాలాంటి డిఫెన్స్ వాళ్ళకి 2-3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ హోమ్ జోన్ వచ్చేంత వరకు కూడా ఇంట్లో ఫర్నిచర్ గానీ ఎక్కువ పెద్ద సామాన్లు గానీ ఏవి తీసుకోము. మా ఇంటి నుంచి చూస్తే సంవత్సరం పొడవునా సరే మంచు కొండలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ వ్యూను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఫామ్ టూర్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎంతమంది చూడాలనుకుంటున్నారో కిందనైతే కామెంట్ చేయండి. ఈ బయట మీదనంతా కూడా ఆర్గానిక్ గా పండిస్తున్న కూరగాయలు, యాపిల్, పియర్, వాల్నట్ ట్రీస్ అన్నీ ఉంటాయి. ఇదండి నా హోమ్ టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.